స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా దిశాలి మహాత్మా గాంధీ అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు అన్నారు. మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ 64వ వార్డ్ గంగవరంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గంగవరం బాల్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉరుకుటి చందు మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా మలుచుకొని ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు గాంధీజీ అని, సత్యం అహింసనే ఆయుధాలుగా చేసి దేశానికి స్వాతంత్రం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, వేల మంది నాయకులు బానిస సంఖ్యల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు పోరాడిన గొప్ప నేత అని కొనియాడారు. అందుకు ఆయన ఎంచుకున్న అహింసే మార్గం కారణమని, జాతిపిత మహాత్మా గాంధీ వారు చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొవిరి కృష్ణ, కొవిరి నూకరాజు, కంబాల ధనరాజు, సురేష్ బాబు, నూకరాజు, దానయ్య, గణేష్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. जोहार 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 महात्मा गांधी जी जोहार जोहार अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर బాల్ బ్యాడ్మింటన్ అందరికీ నమస్కారం. ఈరోజు 64వ వార్డు గంగవరం గ్రామంలో గాంధీ మహాత్మా గాంధీ జంక్షన్ వద్ద జాతి పిత మహాత్మా గాంధీ గారి 75వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి గంగవరం బాల్ బ్యాడ్మింటన్ యూత్ సభ్యులు యువకులందరికీ, అలాగే కొవిరి కృష్ణ గారికి, కొవిరి నూకరాజు, సోమేష్ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా దేశమంతా కూడా మన జాతి పితగా, నేషన్ ఆఫ్ ద ఫాదర్గా మనందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకుంటాం. ఎందుచేతనంటే ఈరోజు మరి మనంతా కూడా భారతదేశంలో అంతా కూడా ఇంత మనందరూ స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం జీవిస్తున్నామంటే అది ఆయన పెట్టిన, అది ఆయన మనకు అందించిన అది ఫలాలు అవన్నీ కూడా ఆయన అందించిన స్ఫూర్తి, ఆయన అందించిన భిక్ష, ఆయన జీవితాన్ని త్యాగం చేసి మన దేశం కోసం, దేశం కోసం ఆయన ప్రాణాలు సైతం మరి పణంగా పెట్టి పోరాడి ఆ రోజు అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి తరిమి కొట్టి ఈరోజు మన భారతదేశానికి ఈ యొక్క స్వతంత్రాన్ని అందించి యువతకి కానీ భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచానికే ఆయన యొక్క మార్గదర్శకుడు అయ్యాడు. ఆయన్నే ఎంతమంది దేశంలో వివిధ దేశాల్లో కూడా ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని చాలా దేశాల పోరాటాలు జరిపిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో. కాబట్టి అటువంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ వారిని మరి ఇప్పుడు గంగవరం ఈ బాల్ బ్యాడ్మింటన్ యూత్ వారు కూడా మరి ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఇంత మంచి యువత మంచి కార్యక్రమం పెట్టడం నిజంగా ఈ సందర్భంగా యువతను అంతా కూడా అభినందిస్తున్నాను. యువత అలాగే మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి మనందరం కూడా పాటుపడి మన గ్రామాన్ని, మన యొక్క నియోజకవర్గాన్ని, అలాగే మన దేశాన్ని అంతటా కూడా మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలిసే అవకాశం కల్పించేందుకు మరొకసారి యూత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.